అన్ఫినిష్డ్ లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా మీ లైఫ్లో? మీకు సీరియస్ లో కావాలంటే మళ్ళీ 1 month తర్వాత ఇద్దరం కలుద్దాం, ఒక అమ్మాయిని తీసుకొచ్చి పరిచయం చేస్తా. నాకు ప్రస్తుతానికి గర్ల్ ఫ్రెండ్ అంటే చికెన్, మటన్, ఫిష్ ఇవే. ఏంటండి? చికెన్, మటన్, ఫిష్ ఇవే. ఇవేనా? యాక్చువల్గా మేము ఆన్ స్క్రీన్ మీ కెమిస్ట్రీ తెలుసుకోవాలనుకుంటున్నాము. అది స్క్రీన్ పైన చూస్తే తెలిసిపోద్దిగా. తెలుసుకోవడం వేరు, ఇప్పుడు మీరు చెప్తే మేము వినడం వేరు. సినిమాలో ఈ అమ్మాయిలు ఎక్కడ టచ్ చేసే సీన్ కూడా లేదు. అవునా? ఓకే, సో డెఫినెట్గా మనం ఒక కొత్తదనాన్ని చూడబోతున్నాం, అంతేనా? కంప్లీట్గా ఒక డిఫరెంట్ లైన్ చూడబోతున్నాము. సూపర్ అండి. సో ఇప్పుడు డైరెక్ట్ సాంగ్ అలా ఇలా కాదు, సాంగ్ పక్కన పెట్టేసి మీ లైఫ్లో, మీ పర్సనల్ లైఫ్లో ఎనీ వన్ సైడ్ ఎక్స్పీరియన్సెస్ మీరు యాక్సెప్ట్ చేయలేదా? ఆమె యాక్సెప్ట్ చేయలేదా? మరి మీరేం చేశారు అప్పుడు? ఏం లేదు, మళ్ళీ చూడాలి నెక్స్ట్. ఒక అమ్మాయి యాక్సెప్ట్ చేయలేదని నెక్స్ట్ మన కామన్ ట్రాక్లోకి మీరు వచ్చేసారు అంతే. ఇప్పుడు కాదు, ఇప్పుడు 10 years బ్యాక్. ఓకే, 10 years. మరి 10 yearsలో మళ్ళీ ప్రేమ పుట్టడం? బిజీ అయిపోయినారా? అబ్బా, సో ప్రస్తుతానికి కెరియర్ మీద ప్రేమతో ఉన్నట్టున్నారు, అంతేనా? 100%. ఏంటి అక్కడ ఉంటే ఒకలా మాట్లాడుతున్నారు, ఇక్కడికి వచ్చాక ఒకలా మాట్లాడుతున్నారు మీరు? అక్కడ డిఫరెంట్ గా మాట్లాడారు, ఇక్కడికి వచ్చేసరికి సిన్సియర్ బాయ్ లాగా. అసలు ఇక్కడ మైక్ ఉంది, అక్కడ చైర్ ఉంది, అక్కడ చైర్ కూడా లేదు, సింగిల్ గా నించాను చెప్పట్లో కమ్ నెక్స్ట్ డైలాగ్ కి కౌంటర్ అన్నట్టు మాట్లాడారు. క్వశ్చన్, yes, I can also put to you, any one side love from your side, from your end? No. ఈ వన్ వర్డ్ ఆన్సర్ మనం యాక్సెప్ట్ చేయలేం కాబట్టి మాకు ఏదో ఒక చెప్పాలా? చాలా మంది లవ్ చేశారు, ఇస్ యాక్సెప్టెడ్, అది అందరికీ తెలిసిన సత్యం. అది నేను యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి వన్ సైడ్ లవ్ for them. Do you any one side love from your end? No, నేను ఓన్లీ ఐఎమ్ ఇన్ లవ్ విత్ మై కెరియర్ అండి. ఓకే, అండ్ థ్యాంక్ఫుల్లీ అందరి సపోర్ట్ వల్ల పూర్తి అయింది. సైడ్ కాదు, ఏమి అసలు ఏమి రైటర్ కూడా ఉన్నారు వీళ్ళు యాక్చువల్గా. అద్భుతంగా. ఒక లేదు, నేను సిమ్రన్ అస్సలు ఇబ్బంది పెట్టను, ఎందుకంటే చాలా స్వీట్గా మిమ్మల్ని ఇబ్బంది పెడతాను, నేను ఫిక్స్ అయ్యాను అది. సో థ్యాంక్ యూ సో మచ్. సో మీకున్నది ప్రతి ఒక్కరికి ఉంటుంది, అది కామన్, అది. ఎస్, ఆ రోజుల్లో అప్పట్లో ఉందండి ఒక స్టోరీ. సో ఇప్పుడు చెప్తే విందాం అనుకుంటున్నాము. ఈయన డాన్స్ చేయమంటే చేస్తారండి, మనం ఇలా ప్రశ్నలు అంటే. ఎస్ అండి, 10th లో జరిగింది, లవ్ చేశాను, మ్యారేజ్ అయిపోయింది, నేను మ్యారేజ్ చేసుకున్నాను. అందుకే వద్దు, అసలు ఏ డిస్టర్బెన్స్ లో వద్దు, మ్యారేజ్ అంటే నేను ఓకే. వన్ సైడ్ లవ్ ఉంటుంది కాలేజెస్ లో, అందరూ ఉంటుంది కాదు. ఎస్, మీ వన్ సైడ్ లవ్ అది ఎక్కడి వరకు వెళ్ళింది? చేజింగ్ అంటున్నారు, ఇక్కడ ఫైటింగ్ అంటున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ నేను చేసుకున్నా, లవ్ చేసి చేసుకున్నా, వాళ్ళు చెప్పానంటే ఇప్పుడు మళ్ళీ చేజింగ్ ప్రెసెంట్ లవ్ మ్యారేజ్ సక్సెస్ఫుల్ లవ్ స్టోరీయా? ఒక్కసారి సక్సెస్ఫుల్ లవ్ స్టోరీకి ఒక క్లాప్స్. ఇంట్లో యాక్సెప్ట్ చేయలేదు, సో చేజింగ్ లో ఆర్య సమాజ్ మ్యారేజ్. అబ్బా, చాలా ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ. అయితే ఇప్పుడు ఎలా ఉంది లైఫ్? చాలా హ్యాపీ. పెళ్ళి ఎన్ని నెలలు అవుతుంది? 2 years అవుతుంది. 2 years అవుతుందంటే ఎస్, సూపర్. సో మీ సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ ఇంకా సక్సెస్ అవ్వాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాం మేము అందరం కూడా. ఇంకా హీరోయిన్ కాదు, ఎస్, విలన్ కి ఎక్కువ వన్ సైడ్, నాకంతా గన్నులతో బుల్లెట్స్ తో విలన్ కి రేప్ సీన్లు గీప్ సీన్లు ఉంటాయి, హీరోకి రేప్ సీన్లు ఉంటాయా? చెప్పాను కదా, అదే మాకంతా బుల్లెట్స్ తోను గన్స్ తోను లవ్. అంతే, ఒక్కొక్కళ్ళు మీ వరకు వచ్చేసరికి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ప్రిపేర్డ్ గా ఉన్నట్టు గన్స్. ఓకే, ఫైన్. సో బ్యాక్ టు ది మూవీ. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మీడియా వాళ్ళకి సండే పూట సారీ ఇబ్బంది పెట్టినందుకు, అండ్ రియలీ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. అండ్ ఈరోజు మా అదే ఫస్ట్ సింగిల్ సాంగ్ రింగా రింగా రోసే. సో సాంగ్ బాగుందని మాకు ఫీలింగ్, మా సినిమా కాబట్టి ఈ సాంగ్ని మీరందరూ పుష్ చేస్తేనే అది మాలాగా వచ్చే అప్కమింగ్ యాక్టర్స్ కానీ డైరెక్టర్ కానీ అందరికీ హెల్ప్ అవుతుంది. మీడియా వాళ్ళు మీరే పుష్ చేయాలి ఈ సాంగ్ని. సో అండ్ ఐ షుడ్ మెయిన్లీ సే అబౌట్ శ్రీచరణ్ పాకాల, మ్యూజిక్ డైరెక్టర్. హీరో ఆఫ్ ద డే అతనే ఈరోజు. అండ్ శ్రీచరణ్ పాకాల, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హాలిడేకి వెళ్ళాడు వైఫ్తో, పిల్లలతో, తీసుకెళ్ళకపోతే ఆడుకొడుతుందేమో అని. అండ్ టాకింగ్, నేను ఎప్పుడూ ఒక విషయం చెప్తాను, నాకు ఎప్పుడు డైరెక్టర్స్లో ఫస్ట్ గాడ్ ఇస్ భీమనేని శ్రీనివాసరావు గారు. నాకు నా సినిమా కౌశల్య కృష్ణమూర్తి నన్ను లైమ్ లైట్లోకి తీసుకొచ్చారు. అండ్ సెకండ్ ఐ షుడ్ సే అబౌట్ మహేష్ రెడ్డి. నిజాలు చెప్పాలి, ఈ షో మీ ఇన్ ఎ న్యూ వే. అండ్ సీరియస్లీ మహేష్ని ఎప్పుడు లాస్ట్ ప్రెస్ మీట్లో చెప్పాను, ఇట్స్ లైక్ మై ఫ్యామిలీ. నిజంగా ఇట్ షోన్ మీ ఇన్ ఎ వెరీ బ్యూటిఫుల్ వే. రియలీ సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్ మహేష్.
అండ్ సిమ్రన్ సినిమాలలో అదే ఏం చెప్తాం అదే సిమ్రన్ అందరూ బాగా చేశారు. సిమ్రన్ బాగా చేసింది, ఐరా బాగా చేసింది. అండ్ హీరో తర్వాత హీరో సినిమాలో మా కిరణ్ మచ్చా చెప్పన్నా చెప్తున్నా నిజంగా హీరో తర్వాత హీరో కిరణ్ మచ్చా. థ్యాంక్ యూ మచ్చా, బాగా చేసావు. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ మెయిన్ ఫేమస్ లవర్ సినిమా. అండ్ గగన్, థ్యాంక్ యూ సో మచ్ గగన్. గగన్ మా సినిమాలో విలన్. అండ్ అలానే విజయ రామరాజు బా ఓకే థ్యాంక్ యూ. మా రాజకృష్ణ మాస్టర్. అలానే ఈ సినిమాలో ఇద్దరు డ్యాన్స్ మాస్టర్స్ ఉంది. రాజకృష్ణ మాస్టర్ నేను డ్యాన్స్ చేస్తాను నాకే తెలియదు, అది చేయించారు. అలానే మా భాను మాస్టర్ అఖండ బాగానే ఉంటాం. భాను మాస్టర్ 2 songs బాగా చేశారు, చాలా బాగా చేశారు. అండ్ ప్రొడ్యూసర్ సుభాష్ యంగ్ గై. సీరియస్గా ఇంత ఖర్చు పెట్టి తీయటం అనేది ఇట్స్ నాట్ అ జోక్. మూవీది మీ ట్రైలర్ చూసినప్పుడు యూ విల్ నో ఎవ్రీథింగ్. అండ్ సీరియస్లీ థ్యాంక్ యూ సుభాష్, మంచి ప్రాజెక్ట్ చేసినందుకు, సపోర్టెడ్ అస్. అండ్ అలానే ఫాదర్ శ్రీనివాస్ గారికి, ద మెయిన్ పిల్లర్ ఆఫ్ ద ఫిలిం. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. అండ్ ఎంటైర్ టీమ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, మా స్టాఫ్ అందరికీ దే సపోర్టెడ్, చాలా బాగా సపోర్ట్ చేశారు అందరూ. రియలీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ మీరే సినిమాని పుష్ చేయాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీడియా వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. ఎంత హీట్లో అండ్ సండేలో మీ అందరూ మాకు సపోర్ట్ చేయడానికి వచ్చారు. సో రియలీ గ్రేట్ఫుల్. ఇప్పుడు మీరు సాంగ్ విన్నారు కదా, నాకు ఎవరైనా ఈ మూవీ జానర్ ఏంటంటే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అనే చెప్తాను, కానీ దీంట్లో చాలా ఎమోషన్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ దోస్ రొమాన్స్ మీరు చూసారు మా సాంగ్లో. అండ్ నాకు కొంచెం వదిలేనా, వెళ్ళి మూవీ కూడా చూడాలి కదా, అన్నీ చెప్పేస్తావా ఇప్పుడే? సో ఐ వాంట్ టు థ్యాంక్ ది ఎంటైర్ టీమ్. ఈ టీమ్తో ఇట్స్ బిన్ అ లాడ్ ఆఫ్ ఫన్. మీరు చూసారు మా ఇంటరాక్షన్స్తో కూడా. సో మా డైరెక్టర్ మహేష్, థ్యాంక్ యూ సో మచ్. నిత్య లాంటి క్యారెక్టర్ రాసుకొని నన్ను ఊహించి యూ గేవ్ మీ ది ఆపర్చునిటీ టు ప్లే ఇట్. సో థ్యాంక్ యూ. సుభాష్, హాయ్. నా ప్రీవియస్ మూవీలో కూడా ప్రొడ్యూసర్ వాజ్ వెరీ యంగ్. సో ఇట్స్ వెరీ నైస్ టు సీ యంగ్ ప్రొడ్యూసర్స్ కమింగ్ అండ్ ప్రమోటింగ్ అండ్ ప్రొడ్యూసింగ్ గుడ్ కాంటెంట్. సో థ్యాంక్ యూ సో మచ్. The rest of my cast, Kiran, thank you so much. Everyone, all of you, it's been an absolute pleasure. Rajkrishna sir, ఒక్కటి చెప్తాను, నేను డాన్సర్ని. ఒక్క స్టెప్ కూడా వేయలేదు నేను ఈ మూవీలో. మొత్తం సాంగ్ షూట్లో నేను చాలా ఎక్సైటెడ్గా వెళ్ళి నేనేం చేయాలి, ఏం లేదమ్మా, మీరు హాయిగా ఓన్లీ లుక్ ప్రిటీ, మీరు వాక్ చేయండి, అంతే మీ పని. సో నెక్స్ట్ మూవీలో ప్లీజ్. సో నెక్స్ట్ మూవీ సంగతి అలా పెడితే ఇప్పుడు కూడా మా కోసం అలా ఒక 2 steps లాస్ట్ లో వేస్తారు. ప్యాకప్ టైంలో ఏంటి, దీనికి కూడా ఒక పోస్ట్ ప్యాకప్ ఫన్లో, పోస్ట్ ప్యాకప్ టైంలో అంట. ఓకే, డెఫినెట్లీ ప్లీజ్. అండ్ కార్తిక్, ఐ థింక్ ద మోస్ట్ బ్యూటిఫుల్ క్వాలిటీ అంటే ఏమీ ఫిల్టర్స్ లేవు, మీరు కూడా చూసారు. చాలా ఆనెస్ట్, చాలా ఫుల్ ఆఫ్ లైఫ్. అండ్ అదే ఐ థింక్ మా ఫిల్మ్లో కూడా చాలా ప్లస్గా యాడ్ చేసింది. Of course, Sri Charan, happy birthday. I wish you were here to celebrate with us. నేను ఎర్లియర్ ఫోన్లో కూడా మా డైరెక్టర్తో మాట్లాడి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా మంచి వచ్చింది. నేను చూడలేదు, ఏమైనా రషెస్ అవన్నీ నేను చూడలేదు. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ ఇట్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ దిస్ బ్యూటిఫుల్ ట్రాక్. అండ్ మా స్టైలిస్ట్స్ అక్కడ ఉన్నారు, మైథిలి అండ్ శ్రేయ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ అస్ లుక్ ద వే వీ డిడ్. Lots of love, and if I've missed anybody, I'm really sorry, but thank you to the entire team, the direction department, everyone. I think Shahenshah is not here, no? He's here? Hi! So I didn't see him earlier. Hello, Shahenshah. So thank you so much, and me andaru మాకు ఇలానే సపోర్ట్ చేయండి. దిస్ సాంగ్ ఆల్సో ఇస్ వెరీ క్యాచీ, స్టెప్స్ కూడా చాలా క్యాచీ ఉన్నాయి. సో మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్స్ చేయొచ్చు. నేను యాక్చువల్లీ ఆనెస్ట్లీ ఆల్ ది టైమ్ మేమందరం ఫోన్లోనే ఉన్నాము, కాబట్టి ఇట్స్ వెరీ ఈజీ టు ఇంటరాక్ట్ విత్ ఎవ్రీ వన్ త్రూ ఇన్స్టాగ్రామ్. సో ప్లీజ్ మీరు రీల్స్ చేయండి, నాకు చూడాలని ఉంది. అండ్ లాట్స్ ఆఫ్ లవ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి, మీ సండేని మా కోసం కేటాయించినందుకు వెరీ థ్యాంక్ యూ. సెకండ్గా హ్యాపీ మదర్స్ డే ఈరోజు. సో హ్యాపీ మదర్స్ డే ఆల్ ద మదర్స్. నెక్స్ట్
నెక్స్ట్ థర్డ్ హ్యాపీ బర్త్డే శ్రీచరణ్ గారు మా మ్యూజిక్ డైరెక్టర్కి. అండ్ మీ సాంగ్ చూశారు, ఈ సాంగ్ వెనక చాలా కష్టపడ్డాము, అందరం పడ్డాము. సో సినిమా చాలా కష్టపడ్డారు, చాలామంది కష్టం ఉంది. సో ఆ కష్టాన్ని మీ మీడియా వాళ్ళ సపోర్ట్తో ఎంకరేజ్ చేస్తారని చాలా థ్యాంక్ యూ కోరుకుంటున్నాను. సో యాక్చువల్గా నేను ఒక యూట్యూబర్, నేను వేరే సినిమాలు ప్రమోషన్ చేస్తుండే. ఇప్పుడు వచ్చేసరికి నా సినిమాలు నేను యాక్ట్ చేసిన సినిమాలో ప్రమోషన్ చేసుకోవాల్సిన వచ్చింది. సో ఐ హ్యాపీ ఫర్ దట్. అండ్ శ్రీచరణ్ అన్న హ్యాపీ బర్త్డే. అండ్ ఇప్పుడు అథర్వ మూవీ గురించి వస్తే మీరు టీజర్, ఇప్పుడు వీళ్ళంతా కొత్తలో ఎవరో తెలియదు అని చెప్పి మీరు ఓపెన్ చేసినా మీ అందరికీ టీజర్ నచ్చుతుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ నచ్చుతుంది. అరే ఏం కట్ చేసిండ్రా బై డైరెక్టర్ అని మీ మనసులో అనిపిస్తుంది టీజర్ చూస్తే. అండ్ కమింగ్ టు ద సాంగ్, అరే ఇవంతా సస్పెన్స్ థ్రిల్లర్ అన్నాడు, మళ్ళీ కోల్డ్ క్లేస్ అన్నాడు, దీంట్లో లవ్ సాంగ్ ఏంది అని అనుకోవచ్చు. అంటే మంచి, అంటే అన్నీ మిక్స్ అయిన స్టోరీ ఇది, మంచి సినిమా. మీరు టీజర్ చూసినా సాంగ్ చూసినా మీకు మళ్ళీ నచ్చుతుంది. సాంగ్ రింగ రోజు నేను ఒక 2 weeks బ్యాక్ అన్న నాకు పంపించిండు, నేను విన్నా. ఆ రోజు నుంచి నా కార్లో పెట్టుకొని ట్రిప్ అయితేనే ఉన్నా, నాకు మస్తు నచ్చింది. అండ్ మీరు కూడా ఎవరైనా ఇప్పుడు నాకు యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్, నా ఫ్రెండ్స్ ఎంతమంది ఉంటే అంతమంది ప్లీజ్ హెల్ప్ చేయండి. ఈ సాంగ్ని ఎంత పాసిబుల్ అయితే అంత పుష్ చేయండి, రీల్స్ చేయండి. వీ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. మేమందరం అంటే కాదు, యాక్చువల్గా వీళ్ళందరూ ముందే సినిమాలు చేసిర్రు. నేను ఇప్పుడు ఇంకా నా ఒక్క థియేటర్ రిలీజ్ కూడా కాలే అన్నా. సో అండ్ కమింగ్ అది, సో వీ నీడ్ యువర్ సపోర్ట్. గట్టిగా చెప్తున్నా, సినిమా అయితే మస్తు వచ్చింది. మీరు టీజర్ చూసినప్పుడే మంచిగా అనుకున్నారు, సాంగ్ చాలా బాగుంది. శ్రీచరణ్ అన్న క్రేజీ, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. అండ్ నెక్స్ట్ కూడా ఇంకా సాంగ్స్ ఉన్నాయి, ట్రైలర్ ఉంది, చాలా కంటెంట్ వదులుతున్నాం సినిమా గురించి, అది మీ అందరికీ చాలా నచ్చుతుంది. అండ్ కమింగ్ టు ద టీమ్, రమణ భార్గవ్ అన్న సీనియర్ యాక్టర్ నాకన్నా, నాకు సెట్లో చాలా హెల్ప్ చేసిండు. అండ్ ప్రొడ్యూసర్ గారు సుభాష్ బ్రో నేను ఫస్ట్ డే కలిసినప్పుడు మస్తు సైలెంట్ ఉండే, తర్వాత వి బికేమ్ గుడ్ ఫ్రెండ్స్, అంతే కదా బ్రో. అండ్ హీఈస్ వెరీ మస్తు మంచోడు భయ్యా. అంటే నాకు ఇంగ్లీష్ మాట్లాడితే మళ్ళీ పోతుంది ఫ్లో. మస్తు మంచోడు, నాకు ఏది కావాలంటే అది ఇచ్చిండు సినిమాకి. అండ్ సినిమాకి కూడా ఏది కావాలంటే అది ఇచ్చిండు. అండ్ సార్ మీరు ఎక్కడున్నారో మీకు కూడా థ్యాంక్ యూ. శ్రీనివాస్ సార్, అది థ్యాంక్ యూ బ్రో. అండ్ కమింగ్ టు మహేష్ అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లవ్ యూ అన్న. ఎక్కువసేపు మాట్లాడుతున్నా, ఐ లవ్ యూ అన్న. మహేష్ అన్న నాకు ఈ ఆడిషన్ 1 year బ్యాక్ చేసిండు. చేసినప్పుడు సరిగా రాలే అది ఇది అన్నప్పుడు కూడా అన్న వాజ్ బ్యాక్ ఆఫ్ మీ. అరే ఏం కాదు చేయి అని చెప్పి నాతో చేయించి సినిమాలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చేటట్టు నన్ను పుష్ చేసిండు. అండ్ నేను మంచిగా యాక్టింగ్ చేసిన నేను అనుకుంటున్నా. అండ్ ఒక్కటేంటంటే మహేష్ అన్న ఈజ్ వెరీ క్లియర్, మస్తు క్లారిటీ ఉన్న డైరెక్టర్. చెప్తున్నా కదా, గుర్తుపెట్టుకోండి, కిరణ్ మచ్చ చెప్తుండే ఈరోజు ఫ్యూచర్లో చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు. ఆయన దగ్గర ఉన్న కంటెంట్ అవి నేను ఈ పోస్ట్ ప్రొడక్షన్ పనులలో నేను అన్నతో కలిసి తిరుగుతున్నప్పుడు, అంటే షూటింగ్ టైంలో వీ హ్యాడ్ ఫన్, ఓన్లీ అథర్వ గురించి వీ హ్యాడ్ టైం. బట్ నెక్స్ట్ అన్న అనుకున్న థాట్స్ అవి అసలు చాలా క్రేజీ కాన్సెప్ట్స్ ఉన్నాయి. అండ్ అథర్వ కూడా ఖతర్నాక్ తీసిండు సినిమా, మీ అందరికీ మస్తు నచ్చుతుంది. అండ్ ఐ లవ్ యూ. అండ్ కమింగ్ టు కార్తీక్ అన్న ఫుల్ చిల్లు. ఇక అన్నున్నాడంటే నేను ఖాళీ ఛాతి లేపి పోతా సెట్లోకి. రే అన్నున్నాడు రా ఏం కాదు ఇవ్వాలి అన్నట్టు. థ్యాంక్ యూ అన్న, ఐ లవ్ యూ. అండ్ సిమ్రన్, యాక్చువల్గా నేను సిమ్రన్ మీద ప్రాంక్ చేసిన, డాన్స్ మాస్టర్ ప్రాంక్. కట్ చేస్తే మేమిద్దరం ఒక సినిమాలో యాక్ట్ చేసినాం. అండ్ ఫ్యూచర్లో కూడా ఇంకా చేస్తాం, నో డౌట్ ఇన్ దట్ అన్న. అండ్ గగన్ అన్న, ఐ లవ్ యూ. అన్నతో కూడా నేను చాలా ట్రావెల్ చేసిన సినిమాలో, మస్తు ప్యాషనేట్ ఉన్న మనిషి. ఎప్పుడైనా ఏదో డిస్కషన్ వచ్చినా సినిమా గురించి గట్టిగా మాట్లాడతాడు, సినిమా బతకాలి మనం చేయాలి కిరణ్ అని అంటాడు. అన్న ఐ విష్ యూ గుడ్ లక్. అండ్ అన్న సాంగ్ కూడా ఇప్పుడు ట్రెండ్ అవుతుంది, అట్లానే మన అథర్వ సాంగ్ని కూడా ట్రెండ్ చేయండి. అండ్ మాస్టర్ ఏంటంటే నేను సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక కొరియోగ్రఫీ లైవ్లో చూడడం మీ సాంగే, అంటే నాకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. అండ్ సాంగ్ సార్ కూడా మస్తు కొరియోగ్రాఫ్ చేసిండు. ఆ రింగ రోజే అనేది మీరు అందరూ రీల్స్ చేయొచ్చు యాక్చువల్గా. అండ్ కమింగ్ టు అన్న ఎంత హైట్ ఉన్నాడో అంత మంచోడు, అసలు 0% నెగిటివిటీ. ఏం పోయినా కూల్గా ప్రశాంతంగా చెప్పు కిరణ్ ఏంటి
నేను మొత్తం హై ఉంటా పొంగ అన్న ఊ అంట. అన్న వచ్చేసి ఏంటి అంత కూల్గా ఏమైనా అడిగినా కూడా మంచిగా చెప్తాడు. నేను అన్నని అడిగింది ఏంటంటే డైట్ ఎట్లా చేసుకోవాలి, జిమ్ ఎట్లా చేయాలి అని అంటే నాకు మంచిగా చెప్పిండు. థ్యాంక్ యూ అన్న. సో అందరికీ థ్యాంక్ యూ. ఇంకా సినిమాలో చాలామంది ఉన్నారు. అండ్ డిఓపి చరణ్ అన్న, ఐ లవ్ యూ. అందరికీ లవ్ చెప్తున్నా. ఎందుకంటే ఇది నేను చేసిన యూట్యూబ్ నుంచి వచ్చిన తర్వాత చేసిన ఒక మంచి సినిమా. దీంట్లో నేను ప్రొడక్షన్ గురించి నేర్చుకున్నా, యాక్టింగ్ గురించి నేర్చుకున్నా, కెమెరా గురించి కొంచెం తెలుసుకున్నా. నెక్స్ట్ నేను ఇండస్ట్రీలోకి వెళ్ళడానికి ఈ సినిమా చాలా ప్లస్ అయింది. దానికి అందరికీ హెల్ప్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే ఇంతసేపు భయ్యా వీ నీడ్ యువర్ సపోర్ట్. మేము మంచి కంటెంట్ ఇస్తున్నాం, మంచి కంటెంట్ని సపోర్ట్ చేయండి, ఆ సాంగ్ని పుష్ చేయండి, మా సినిమాని పుష్ చేయండి. థియేటర్కి వస్తే మీరు డిసప్పాయింట్ కారు పోయి సినిమా చూస్తే అరే మంచి సినిమా చూసినాం, కిరాక్ తీసిన డైరెక్టర్ అని అనుకుంటారు. అండ్ మీకు కూడా థ్యాంక్ యూ. మీరు మస్తు ఫన్ ఉన్నారు, మస్తు ఎంటర్టైనింగ్ ఉండే. థ్యాంక్ యూ సో మచ్. డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, మా మహేష్ గారికి అందరికీ కృతజ్ఞతలు. సినిమా అంటే ఇప్పుడే కొంచెం రిలీజ్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ మాట్లాడకూడదు. అందరికీ గుర్తుండిపోయే సినిమా అవుతుందని నేను అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ. మీడియాలో అందరికీ నిజంగా చాలా థ్యాంక్స్. నిజంగా బయట చాలా వేడిగా ఉంది. అండ్ సండే మీరు అందరూ వచ్చి మమ్మల్ని అందరూ సపోర్ట్ చేస్తున్నందుకు శిరస్సు ఉంచి మీకు అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. ఫస్ట్లీ నేను చెప్పాలనుకుంది, మనం అందరూ ఎవరైనా పుట్టగానే మనకి దేవుడిచ్చే మోస్ట్ మెమరబుల్ గిఫ్ట్ మదర్, అమ్మ. సో మా మదర్తో పాటు మీ ఇక్కడ ఉన్న అందరి మదర్స్కి హ్యాపీ మదర్స్ డే. అండ్ ఆల్ ద మదర్స్ ఓవర్ దేర్, హ్యాపీ మదర్స్ డే టు ఎవ్రీ వన్. అండ్ మెయిన్ నాకు ఈరోజు ఎందుకు మన సాంగ్ రిలీజ్ అయింది తెలియదు, కానీ ఏ మదర్ అయినా సరే ఫస్ట్ వాళ్ళ చిన్నపిల్లలకి నేర్పించేది కంపల్సరీ సాంగ్ రింగా రింగా రోజెస్, రైట్? సో ఐ ఫీల్ సో కాన్ఫిడెంట్ దట్ దిస్ రింగా రింగా రోజే విల్ బి ఎ బిగ్ హిట్ అండ్ ద మోస్ట్ మెమరబుల్ సాంగ్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవుతుంది డెఫినెట్గా. సో కిడ్స్ ఇక్కడి నుంచి అందరూ పాడుకుంటారు డెఫినెట్గా రింగా రింగా రోజే. అండ్ రీల్స్లో పోయా నువ్వు అన్నట్టు డెఫినెట్గా ట్రెండింగ్ అవుతుంది కిరణ్. సో ఆ సాంగ్ ఆ పొటెన్షియల్ ఉంది. నేను ఫస్ట్ నాకు మహేష్ గారు వినిపించినప్పుడే అనుకున్నాను, భలే పట్టుకుంటారు మీరు, రైట్ వర్డ్స్. రింగా రింగా రోజెస్ మా తెలియని పర్సన్ ఉన్నాడు, మైట్ బీ ఇండియా వరల్డ్లో ఉన్నాడేమో. సో ఐ విష్ దిస్ సాంగ్ విల్ బీ హ్యూజ్ సక్సెస్. అండ్ విలన్గా నేను ఎక్కువ సాంగ్ గురించి ఏం మాట్లాడలేను, కానీ మన కార్తిక్ భయ్ మాత్రం ఇరగదీశాడు సాంగ్లో. సూపర్. నా లక్ ఏంటంటే నేను ఫుల్ సాంగ్ చూశాను, ఇంకా అద్భుతమైన స్టెప్స్ ఉన్నాయి. చాలా బాగా వేసావు కార్తిక్, సూపర్, చాలా బాగా వేశారు. హీరోయిన్ లేకపోయినా పక్కన బాగా వేసావు, అంటే పక్కన ఎదురుగా చూస్తూ బాగా వేసావు. సో ఐ థింక్ మీ అందరికీ బాగా నచ్చుతుంది. మెయిన్ ఈ సినిమా మహేష్ ఇస్ రియల్లీ వెరీ వెరీ కాన్ఫిడెంట్ గై, వెరీ క్లారిటీ, అంటే అతనికి చాలా క్లారిటీ ఉంటుంది సినిమా పట్ల. ప్రతి క్యారెక్టర్కి ఒక క్యారెక్టరైజేషన్ ఉంటుంది సినిమాలో. ఏ క్యారెక్టర్ ఊరికనే వచ్చి వెళ్ళిపోదు. ప్రతి క్యారెక్టర్ గురించి ఏది అడిగినా సరే దాని గురించి ఒక అరగంట మాట్లాడతాడు మహేష్. సో ఐఎమ్ సో కాన్ఫిడెంట్. ఈ సినిమానే కాదు, నెక్స్ట్ ఈజ్ గోనా బీ వెరీ బిగ్ డైరెక్టర్. చాలా అద్భుతమైన స్క్రిప్ట్స్ ఉన్నాయి ఆయన దగ్గర, ఫెంటాస్టిక్ స్క్రిప్ట్స్ ఉన్నాయి. ఆ స్క్రిప్ట్స్ అన్నింటి కూడా మన ముందుకు మంచిగా తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేనా? సో ఆల్రెడీ లాక్ చేసుకున్నాడంట కార్తిక్. సో భార్గవ్ బాయ్ ఎప్పటి నుంచో తెలుసు, బట్ ఐ కుడెంట్ గెట్ ఎ ఛాన్స్ టు వర్క్ విత్ యూ. సో సూన్ వర్క్ చేయాలని కోరుకుంటున్నా భయ్య. కిరణ్ మచ్చా మెయిన్ ఫేమస్, అండ్ ఆ తర్వాత ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు, ఫుల్ బిజీ అయిపోతున్నాడు. సో హోప్ఫుల్ నేను కాల్ చేసి ఏకైక పర్సన్ మా టీంలో రెగ్యులర్గా కిరణ్. సో మా కాల్స్ తర్వాత కూడా ఎత్తావు కదా. అండ్ మేము చాలా లక్కీ, ఒక అద్భుతమైన ప్రొడ్యూసర్ మా ఏజ్ గ్రూప్లో, హ్యాపీగా ఫన్ మేకింగ్, ఫన్ లవింగ్ అయి, ఫుడ్ లవింగ్ అయి, సో ఎప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉంటాం చక్కగా ఆన్ సెట్స్. అండ్ ఐ ఫీల్ సో సాడ్ దట్ ఐ డెంట్ గెట్ ఎ ఛాన్స్ టు వర్క్ విత్ సిమ్రన్, బట్ హోప్ఫుల్లీ విల్ వర్క్ టుగెదర్ సూన్ టుమారో, నెక్స్ట్ అప్కమింగ్ ఫిల్మ్స్. సార్ నైస్ మీటింగ్ యూ. రామ్ నిజంగానే వెరీ హంబుల్ గై, హ్యాపీ మీటింగ్ యూ. సో మీ అందరికి కూడా అదర్వా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, చాలా బాగుంటుంది సినిమా. డెఫినెట్లీ సాంగ్ పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వెరీ సూన్ ఇన్ థియేటర్స్ విల్ రాక్. నాకు మహేష్ గారు తిక్క మూవీ నుంచే పరిచయం. సాహిత్యం తిక్క మూవీ నుంచే పరిచయం సార్. అప్పుడే ఆయన ఏడికి చేస్తే నేను కొరియోగ్రాఫ్ చేశాను. అప్పుడే అనిపించింది ఏదో ఒక రోజు మంచి డైరెక్టర్ అవుతాడు, ఆ డైరెక్టర్తో పాటు నేను ఒక సాంగ్ చేస్తానని అనుకున్నాను. ఇక
ఈరోజు చూస్తున్నాను. చాలా థ్యాంక్ యూ, నన్ను నమ్మి సాంగ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే సార్ చాలా బాగా చేశారు సాంగ్, నిజంగా చాలా బాగా చేశారు. నేను అనుకున్న మూమెంట్లు ఎలా గ్రేస్ చేశారో అలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అలా సిమ్రాన్జీ మీతో పాటు అలాంటి బొంబాట్ సాంగ్ చేశాను సినిమా, దానిలో డ్యాన్స్ ఉంది. యా కంపల్సరీ. థ్యాంక్ యూ ఇంకొకసారి మహేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే పెద్ద పెద్ద సినిమాలు వేసి మంచి సక్సెస్ అవ్వాలి. మీ దాంట్లో నాకు ఒకటో రెండో సాంగ్లు ఇస్తే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఫస్ట్ మహేష్ గారు ఈ మూవీలో పోలీస్ క్యారెక్టర్ అనగానే నేను ఇంతకుముందు ప్రీవియస్ ఒక మూవీ చేశాను పోలీసు, మళ్ళీ సేమ్ అదే ఫార్మేట్ అనుకున్నాను. బట్ ఆ మూవీకి ఈ మూవీకి అసలు సంబంధం ఉండదు. నా క్యారెక్టరైజేషన్ చాలా బాగా డిఫరెంట్గా క్రియేట్ చేశారు మహేష్ గారు, చాలా థ్యాంక్స్ సార్. అండ్ మై ప్రొడ్యూసర్, యంగ్ ప్రొడ్యూసర్, చాలా కూల్. ఆయన చాలా సిగ్గుపాపం మాట్లాడాలంటే, మీకు అర్థమైంది ఇప్పుడు. కానీ చాలా కూల్గా ఉంటారు, చాలా బాగా మాట్లాడతారు. ఈ సినిమాలో వర్క్ చేసిన యాక్టర్ అండ్ యాక్టర్స్ అందరూ నాకు ఇదే ఫస్ట్ టైం వీళ్ళతో యాక్ట్ చేయడం. కిరణ్ కానీ, రమణ భార్గవ్ కానీ, గగన్ కానీ, మా హీరోయిన్, మా బావ గురించి చెప్పాలంటే నా సీరియస్ మూడ్లో ఉన్నప్పుడల్లా ఆయనతో వర్క్ చేయాలంటే అయిపోయాడు నేను. అసలు ఆయన చేసే కామెడీకి కానీ, ఆయన చేసే పంచులకు కానీ చాలా కష్టపడాల్సి వచ్చేది. మళ్ళీ ఆ మూడ్లోకి వెళ్ళాలని సీరియస్ మూడ్తో ఆయన వార్నింగ్ ఇచ్చేదల్లా చాలా కూల్గా ఉండేవాడు ఆయన, కామెడీ చేసి అని. నేను మళ్ళీ ఆ మూడ్లోకి వెళ్ళాలని చాలా ఇబ్బంది పడేది. అలాగే ఈ మూవీలోకి రావడానికి ముందు చాలా లీన్ ఉన్నాను నేను. మా బావ పెట్టిన ఫుడ్కి అది కంటిన్యూ చేస్తూ ఇంత బల్క్ అయిపోయాను. థ్యాంక్ యూ బావ. అసలు లొకేషన్లో రోజు వెరైటీ కానీ అవి తీసుకొచ్చావు. కానీ నెక్స్ట్ హీరోయిన్, తనకి నాకు కాంబినేషన్ సీన్స్ పెద్దగా ఏమి లేవు, ఒక సీనే, కానీ చాలా కంఫర్టబుల్గా వర్క్ చేయగలిగాను తనతో. ఈ సినిమాతో మా బావకు మంచి హిట్ అవ్వాలి. అలాగే మా డైరెక్టర్ గారు చెప్పిన నెక్స్ట్ మూవీ కూడా మంచి, ఇంకా పెద్ద రేంజ్లోకి వెళ్ళి మంచి సినిమా చేయాలి. మా ప్రొడ్యూసర్ కూడా మంచి సక్సెస్ అయ్యి సినిమా మంచి స్టేజ్కి వెళ్ళాలి, మంచి బాగా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. ఈ మూవీలో నేను రావడానికి టీం నన్ను పరిచయం చేసింది సుబ్బు, డైరెక్షన్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ సుబ్బు. ఈ సినిమా మంచి హిట్ అయ్యి మా అందరికీ కూడా మంచి నేమ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే అందరికీ. ముందుగా మీడియా వాళ్ళందరికీ వెరీ థ్యాంక్ యూ. ముందుగానే వచ్చి వెయిట్ చేసి మరి మాకు సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ హ్యాపీ మదర్స్ డే టు మై మదర్ అండ్ ఆల్ ద మదర్స్ ఇన్ ద వరల్డ్. అండ్ శ్రీచు బ్రో, యాక్చువల్లీ ఈవెంట్ నీ గురించి సాంగ్ లాంచ్, కానీ నువ్వు లేవు. బట్ టీం అందరి తరపున వెరీ హ్యాపీ బర్త్డే. సో మెయిన్గా మీరు చూసినట్టయితే మీకు టీజర్లో అర్థమైపోతుంది మూవీ ఎలాంటిది, ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ క్లూస్ బేస్డ్ మీద అని. సో ముందు ముందు కూడా చాలా కంటెంట్ వస్తుంది, లైక్ ట్రైలర్ అని మిగతా గ్లిమ్సెస్ అన్నీ కూడా. సో దాన్ని బట్టి ఒక మూవీ మీద మీకు ఒక అంచనా అనేది క్రియేట్ అవుతుంది. ఆ అంచనాలు ఎక్కడ కూడా మేము తగ్గము. కానీ ఇందులో మెయిన్గా చెప్పాల్సింది ఈరోజు సాంగ్ గురించి. సో ఈ సాంగ్ కూడా ఇందులో ఏంటనంటే బేసిక్గా హీరో ప్లే చేసిన క్యారెక్టర్ ఏంటనంటే ఒక 10 years నుంచి ఒక అమ్మాయిని లవ్ చేస్తుంటాడు, బట్ హీఈస్ అనేబుల్ టు ప్రపోజ్ టు హర్. సో అది లైక్ హిజ్ ఇన్నర్ ఫీలింగ్ని ఒక రింగా రింగా రోజే అని, అంటే చిన్న ఆ వర్డ్ తీసుకున్నది కూడా, ఆ హుక్ వర్డ్ తీసుకున్న కారణం కూడా అదే అనమాట. ఒక చిన్న పిల్లోడు అంటే ఒక 10th class చదువుతున్నప్పటి నుంచి కూడా ఈ అమ్మాయి మీద ఉంటుంది అనమాట. సో ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి ఆ చిన్నప్పటి నుంచి కూడా కనెక్ట్ చేసాము. అందుకే ఆ రింగా రింగా రోజే అనే వర్డ్, ఆ హుక్ వర్డ్ కూడా మాకు వచ్చింది. అండ్ సాంగ్ కూడా చాలా బాగా వచ్చింది. బేసిక్లీ మన శ్రీచరణ్ అందరికీ తెలుసు, ఈ మధ్య చాలా లైక్ ఎక్కడికో వెళ్తున్నాడు మనోడు. సో మనోడు చాలా మంచి ట్యూన్ ఇచ్చాడు. అండ్ దీనికి బేసిక్గా లిరిక్ రైటర్ కిట్టు వీసప్రగడ చాలా సాంగ్స్ రాశాడు. ఆయన కూడా లైక్ చాలా క్యాజువల్గా రాసేస్తాడు అనమాట. ఒక 2 daysలో ఇలా మేము సాంగ్ షూట్కి వెళ్తున్నాము అనగానే టక్కున రాసేసాడు అనమాట. లైక్ హీ హాజ్ గివెన్ వెరీ గుడ్ వర్డ్స్. లైక్ ఇందులో మీరు నాట్ జస్ట్ హుక్ వర్డ్ రింగా రింగా రోజ్ అని కాకుండా ఒక సాంగ్ మొత్తం కూడా ఒక దేశీ సెండ్రిల్లా, ఓర్గల్లు కిల్లా, సో ఇలాంటి మంచి మంచి పదాలతోటి బాగా రాసావు కిట్టూరు. అండ్ దానికి తగ్గట్టు రాజకృష్ణ మాస్టర్ చెప్పినట్టుగా ఎప్పటి నుంచో నేను ఏడీగా పనిచేస్తున్నప్పటి నుంచే మాస్టర్ నాకు పరిచయం. సో చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశాడు. లైక్ ఇట్స్ ఎ మాంటాజ్ అండ్ డాన్స్ నెంబర్ రెండు మిక్స్ అయ్యేటటువంటి సాంగ్ ఇది. సో చాలా బాగా వచ్చింది ఈ సాంగ్. అండ్ డెఫినెట్లీ వీ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు మేక్ రీల్స్ ఆన్ ఇట్. ఆ హుక్ వర్డ్ కూడా మీకు యాక్చువల్లీ మీరు చూస్తే ఇట్ విల్ బి వెరీ క్యాచీ అండ్ పెప్పీ. సో ప్లీజ్ ప్రమోట్ అవర్ మూవీ అండ్ ప్రమోట్ అవర్ సాంగ్. అండ్
ఇక్కడ అందరినీ ఇప్పుడు ఎలాగో అందరి గురించి మాట్లాడుతూనే ఉన్నాం. సో మై టెక్నీషియన్స్ అండ్ మై క్రూ అండ్ మై కాస్ట్ అండ్ ఎవ్రీవన్, ఐ థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఎందుకంటే మీడియా వాళ్ళకి కూడా లేట్ అవుతుంది, సో ఐ వోంట్ టేక్ మచ్ టైం. బట్ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అలాట్. మా ప్రొడ్యూసర్ గారికి కానీ, డిఓపి, ప్రతి ఒక్కరికి, కాస్ట్ అండ్ క్రూ అందరికీ, అండ్ ఎస్పెషల్లీ నా టీమ్, డైరెక్షన్ టీమ్, ఎవ్రీవన్, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ.